నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే, తన ఎదురుగా నిలబడిన ముఖేష్ రాయర్ని చూడగానే సోమనాథ్ గుండె దాదాపు కొట్టుకోవడం ఆపేసింది. భయంతో అతనికి చెమటలు పట్టాయి. ఒకవేళ మొత్తం వినేశాడా? ఇప్పుడు ఏం చేయాలరా అని తన ఫోన్ని గట్టిగా నొక్కుతున్నాడు సోమనాథ్. అతను ఎంతలా భయంతో చచ్చిపోతున్నాడంటే ఆ భయంతో అతని నోటి నుండి ఎలాంటి మాట రావడం లేదు. ఏదో ఒకటి మాట్లాడు సోమనాథ్ అని తనకు తానే ధైర్యం చెప్పుకొని, బావా ఎప్పుడొచ్చావు అని బలవంతంగా నవ్వాడు వెకిలిగా. ముఖేష్ రాయర్ అతని వైపుకి అడుగులు వేస్తూ, ఇంతకుముందే అని గంభీరంగా బదిలిచ్చి, ఫోన్లో ఎవరు అని అడిగాడు కడక్ వాయిస్తో. అది మా స్నేహితుడు, కొంచెం డబ్బులు అవసరమైతే అడిగాను, రేపిస్తా అంటున్నాడు అని మ్యాటర్ని తిప్పేశాడు సోమనాథ్. ఎంత అని ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ముఖేష్. ఇప్పుడు ముఖేష్ రాయర్ కన్నులు సోమనాథ్ని చూస్తున్నాయి. సోమనాథ్కి భయంతో ఊపిరి పీల్చుకోవడం కూడా భారంగా మారింది. అంత చల్లదనంలో కూడా అతని ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. చూస్తుంటే మొత్తం విన్నట్టున్నాడే, ఇప్పుడు ఎలా తప్పించుకునేది అని మనసులో అనుకుంటూ వణుకుతున్న చేతులతో చూపులను అటు ఇటు తిప్పాడు. ఇంతలో ముఖేష్ రాయర్ కదిలిస్తూ, ఎంత అంటే మాట్లాడవేం బావా అని నార్మల్గా అడుగుతాడు. ఇంతసేపు బిగబట్టిన ఊపిరిని చప్పున బయటకు వదులుతూ, ఒక 5 లక్షలు బావా, కొద్దిగా బిజినెస్ లాస్లో ఉంది కదా, దాని కొంచెం డబ్బు అవసరమైంది, అందుకే వాడిని అడిగా అని ఆగిపోయి అతను కూడా నార్మల్ అవుతూ, వాడు అరేంజ్ చేస్తా అన్నాడు, నువ్వు పదా అని సోఫా వైపు కదులుతాడు. నువ్వు మారిపోయావు బావా, నేను ఇక్కడ ఉండా అని గుమ్మం వైపు కదులుతాడు ముఖేష్ రాయర్. అయ్యో ఇప్పుడేమైంది బావా అని అతని వెనకాలే వెళ్తూ ఆపుతాడు సోమనాథ్. ఇంకా ఏమవ్వాలి, ఇక్కడ నన్ను పెట్టుకొని కూడా నువ్వు ఇంకొకరి దగ్గర చేయి చాపవంటే నేనంటే నీకు ఎంత విలువ ఉందో అర్థమైంది. విలువలేని చోట నిలబడిన అవమానమే అని మళ్ళీ ఒక అడుగు ముందుకు వేస్తాడు ముఖేష్. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు బావా, నా ఉద్దేశం అది కాదు. నేను డబ్బులు అడిగితే మీరు ఇస్తారు, కానీ ఈ విషయం సుమావికి తెలిస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య లేనిపోని గొడవలు వస్తాయి కదా, అది నాకు ఇష్టం లేదు, అందుకే అడగలేదు అని అబద్ధపు ప్రేమతో ముఖేష్ రాయర్ మనసుని కప్పిస్తాడు. నేను చేసే ప్రతి పని ఆమెకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి వాటి గురించి ఆలోచించకుండా నీకు కావాలనుకున్నప్పుడు మొహమాటం లేకుండా అడిగే అని సముదాయించి మళ్ళీ సోఫా వైపు కదులుతూ, మీ చెల్లి విషయం మర్చిపో, మనమంతా ఒక ఫ్యామిలీ, ఇందులో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మనమే చూసుకోవాలి తప్ప బయట వాడెవరు రాడు అని కూర్చుంటాడు ముఖేష్ రాయర్. ఊసరవెల్లిలా రంగులు మార్చే సోమనాథ్కి అతని మాటలు వినగానే జాలిగా అనిపించింది. నువ్వు అన్నది నిజమే బావా, కానీ నాకు ఆ టైంలో అలా అనిపించింది అంతే, ఇంకెప్పుడు అలా చేయను, సారీ అని నవ్వాడు సోమనాథ్. ముఖేష్ రాయర్ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ని టేబుల్ మీద పెడుతూ, నేను ఇప్పుడే నా మేనేజర్కి కాల్ చేసి నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తా అని ఫోన్ తీశాడు. ముఖేష్ రాయర్ తన మేనేజర్తో ఫోన్లో మాట్లాడుతుంటే సోమనాథ్ అతని వైపు చూస్తూ, ఎంత డబ్బున్నా పిచ్చివాళ్ళు మాత్రం ఎప్పుడూ పిచ్చివాళ్ళే అని నవ్వుకుంటాడు మనసులో. ఇంకో 10 మినిట్స్లో నీ అకౌంట్లోకి మనీ వస్తాయి అని ఫోన్ పక్కన పెట్టాడు ముఖేష్. థ్యాంక్స్ బావా, మీ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా కూతురు నీ ఇంటి కోడలు అవుతుందంటే నిజంగా అది పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకుంది అని మసిలి కన్నీళ్లు తుడుచుకుంటాడు సోమనాథ్. ముఖేష్ రాయర్ చిన్నగా నవ్వుతుంటే, ఇంతకుముందు కోపంగా కనిపించావు, ఏం జరిగింది బావా అని అడిగాడు కొంచెం నిరాశగా. నిన్న మాకు రావాల్సిన ప్రాజెక్ట్ మా ఆపోనెంట్ కంపెనీ, అదే ఎల్ఆర్ గ్రూప్స్ వాళ్ళకి వెళ్ళింది. దానికి నాకు తెలియకుండా ఎవరో నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి పంపారన్న అనుమానం. ఆఫీస్లో అడిగితే ఎవరు బయటకు రాలేదు. ఏ ఒక్క ల్యాప్టాప్లో కూడా ఎలాంటి మెయిల్స్ వెళ్ళినట్టుగా ఆనవాలు దొరకలేదు. దాని గురించి ఆలోచిస్తున్నా అని విషయం చెప్పుకొస్తాడు ముఖేష్. నువ్వు మరీ అమాయకుల్లా మాట్లాడకు బావా, దొంగతనం అందరికీ తెలిసేలా చేస్తాడా ఏంటి? నువ్వు వాళ్ళ మీద నిఘా పెట్టు, ఎప్పుడో ఒకసారి వాడే మన వాళ్ళలో చిక్కుతాడు అని మ్యాటర్ని తన మీదకు రాకుండా తిప్పేస్తాడు సోమనాథ్. ఎంత తెలివిగా 2 విధాలుగా డబ్బులు ఎగ్గొట్టాడు ఈ సోమనాథ్. అది కాదన్నట్టు
అంత చేసి కూడా ఏం తెలియని బుద్ధిమంతుల్లా ఆఫీస్ వాళ్ళ మీదకు అదాన్ని నెట్టేశాడు. నానమ్మ నానమ్మ ఎక్కడున్నావు అని లోపలికి అడుగు పెట్టాడు హేమంత్. హేమంత్ పిలుపు వినపడగానే ఆగమేఘాల మీద తన వీల్ చైర్ని తోసుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చింది జగదీశ్వరిదేవి. హాల్లోకి వచ్చిన ఆమెకు అప్పుడే ఇంట్లోకి వస్తున్న హేమంత్ కనిపించాడు. అతన్ని చూడగానే తాజీ అని అతనికి ఎదురుగా వస్తూ ఉంటుంది. ఎందుకు అలా ముందుకు వస్తానమ్మా, నేనే వస్తున్నా కదా అని ఆమె వీల్ చైర్ని ముందుకు తోస్తాడు హేమంత్. సోఫాలో కూర్చొని టై విప్పుకుంటూ ఉంటే, ఎలా జరిగింది తాజీ మీటింగ్ అని అడిగింది జగదీశ్వరిదేవి. ఓకే, బాగానే జరిగింది నానమ్మ. నువ్వెలా ఉన్నావు? అవును, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదెందుకు అని అడిగాడు షూ విప్పుతూ హేమంత్. నేనప్పుడు పడుకొని ఉండే తాజీ, మళ్ళీ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే సుభద్ర వచ్చింది. మీరు క్షేమంగానే చేరుకున్నారని చెప్పింది అని బదులిస్తుంది. ఇంతలో డ్రైవర్ హేమంత్ లగేజ్ పట్టుకుని మెట్లెక్కుతూ ఉంటాడు. అప్పుడే హాల్లోకి వస్తుంది కమల. బాబుగారు ఇప్పుడే వచ్చారా అని అడిగింది ముందుకు వెళ్తున్న డ్రైవర్ని గమనిస్తూ. హా కమల, ఇక నువ్వు వెళ్ళు. ఇప్పటికే నువ్వు 2 రోజులుగా ఇక్కడే ఉన్నావు. మీ అమ్మగారికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. జబ్బు పెద్దది కాకపోయినా ఆమె కూడా పేషెంటే కదా పాపం అని అన్నాడు హేమంత్ కొద్దిగా పెదవి విరుస్తూ. సరే బాబుగారు, మధ్యాహ్న భోజనం రెడీ చేసి వెళ్తా, సాయంత్రం మళ్ళీ వస్తాను అని వంటగది వైపు వెళ్తుంటే, అవసరం లేదు, అని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని అన్నాడు హేమంత్ చిన్నగా నవ్వుతూ. సరే అని మెట్లు దిగుతున్న డ్రైవర్ వైపు చూసి నవ్వింది కమల. అతను ఆమెను చూసి కన్ను కొట్టగానే చి అని మెల్లగా అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఆమె వెళ్ళిపోగానే నానమ్మ, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడుగుతూ సోఫా నుండి లేచాడు హేమంత్. ఇంకా లేదు, నువ్వు స్నానం చేసిరా, ఇద్దరం కలిసి తిందాం అన్నది జగదీశ్వరిదేవి. ఇంకొంచెం వేసుకో తాజీ, చూస్తుంటే హైదరాబాద్ తిండి పడినట్లు లేదు అని చిన్నగా నవ్వింది జగదీశ్వరిదేవి. నీకు మాత్రమే నేను అలా కనిపిస్తున్నాను నానమ్మ. అయినా నేనేమైనా వారాలు వెళ్ళానా? 2 రోజులు కూడా పోలేదు, అప్పుడే చిక్కిపోయానా అంటూ చేయి కడుక్కున్నాడు హేమంత్. అరే, ఇంత కంగారుగా ఎక్కడికి అని అడిగింది జగదీశ్వరిదేవి. ఒకసారి ఆఫీస్ దాకా వెళ్ళొస్తున్నానమ్మా అని బదిలిచ్చాడు చేతిని అక్కడే ఉన్న గుడ్డకు తుడుచుకుంటూ హేమంత్. వెళ్ళు కానీ ముందు కూర్చో, నేను ఒక విషయం అడగాలి అని సీరియస్గా పలికింది జగదీశ్వరిదేవి.